గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మేము వీక్ ఆఫ్ ఈరోజు శ్రీకి. సో లాస్ట్ నేను షార్ట్ వీడియో పెట్టాను ప్యాన్ హోమ్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఈరోజు వచ్చేసి మేము మందిర్ తెచ్చేకి వెళ్తున్నాం. అంటే మందిర్ మాకి చిన్న కబోర్డ్ లాగా ఒకటి చూసామన్నమాట. నాకు బాగా నచ్చింది, అందులో ఫిక్స్ అవుతుందని. సో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్యాన్ హోమ్లో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది గైస్, చాలా ఉంటుంది ఇక్కడ కలెక్షన్. అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం పూజా మందిర్ సరిగ్గా ఉండదు. సో దానికోసం చాలామంది క్రాకరీ యూనిట్ ఏదన్నా దొరికితే తీసుకుంటుంటారనమాట. మాకైతే ఆఫీస్ ఫర్నిచర్లో ఒక క్యూట్ కబోర్డ్ అయితే దొరికింది. సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, ఇంకా వేరే చోట్ల చూశాను, కానీ అదే నచ్చిందనమాట. ఇక్కడ ఇండియన్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది, కానీ ఆ పూజా మందిర్ చాలా చిన్నగా ఉంటుంది. మనకు అదే ఇండియాలో 8,000 7,000లో వచ్చేస్తుంది, కానీ ఇక్కడ 40,000 అండి. చాలా చిన్నది అండ్ ప్రైజ్ ఎక్కువే. అండ్ నా దగ్గర ఉన్నవన్నీ అక్కడ ఫిక్స్ కూడా అవ్వవు అనమాట. సో చాలా చిన్నది ఉంటుంది పూజా మందిర్, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు వాల్కి. సో నాకు అలాంటిది ఇష్టం లేదు, కొంచెం స్పేషియస్గా ఉండాలి అని అనుకున్నాను. ఫైనలీ నాకైతే ఇది నచ్చింది. ఇది కూడా చిన్నదే, బట్ కొంచెం 2 షెల్ఫ్స్ లాగా ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మాల్ ఆఫ్ ఒమాన్ దగ్గరే ఉంటుంది ప్యాన్ హోమ్. అండ్ ప్యాన్ హోమ్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మేము మోస్ట్లీ అయితే ప్యాన్ హోమ్లో పర్చేస్ చేస్తుంటాము, ఎందుకంటే ఇక్కడ సేల్ అలాగే ఉంటుంది అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రైజెస్ కూడా మనకి అఫోర్డబుల్ ఉంటాయి. సో నాకైతే ప్యాన్ హోమ్ బెస్ట్ అనిపిస్తుంది అదనమాట. ఇంకా ఫైనల్ అయితే ప్యాన్ హోమ్కి వచ్చేసాము. ఇదే అండి ప్యాన్ హోమ్. సో ఇదే ప్యాన్ హోమ్. హాయ్ అమ్మ, మొన్న ఆడే నిలబెట్టి ఫోటో తీసిన బల్లు ఉంది తెలుసారా. 30 to 80% ఉంది ఆఫర్. హాయ్ గైస్, అండ్ మేము ఇప్పుడే ప్యాన్ హోమ్కి అయితే వచ్చాము. అండ్ వెళ్తూనే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, లెవెల్ 1 లెవెల్ 2లో ఏమున్నాయి అనేది అన్నీ ఉంటుంది. అండ్ ఆఫీస్ ఫర్నిచర్లో మనం అయితే పూజా మందిర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లెవెల్ 2కి అయితే వెళ్ళాలి అదనమాట. ఇప్పుడైతే ఇంకా లెవెల్ 2కి వెళ్తున్నాం. సో అక్కడ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఆఫీస్ ఇక్కడే ఉండేది, ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి శ్రీ, అటు సైడ్ రా చూపిస్తా. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. అంతా కిడ్స్ ఫర్నిచర్ అనమాట. కిడ్స్ రూమ్కి కావాల్సినవి సెటప్ లాగా పెట్టారు. చూసారా అంత బాగున్నాయా పిల్లల కలెక్షన్. గ్లాస్ రూమ్ వావ్ది చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, వావ్ నాకు భలే నచ్చింది. అది ఎంత బాగుంది కదా, మేము చిన్నప్పుడు ఇట్లాంటివి లేవు. ఇది 80% ఆఫ్ ఉందండి, చాలా క్యూట్ ఉంది అసలుకి. అండ్ ఇవన్నీ బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్. ఆల్రెడీ ఇలాంటిది ఉంది మా ఇంట్లో. ఇక్కడ సోఫాస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవంతా సైడ్ టేబుల్స్ అనమాట సోఫాకి. సో చాలా బాగుంటాయి. అండ్ అవన్నీ టీవీ కోసం. మన ఇంట్లో ఉండేది అదే అన్నమాట మన ఇంట్లో ఉండేది. సో చూసారు కదా కలెక్షన్ ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఫర్నిచర్, తర్వాత కిడ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదే అనమాట, చాలా బాగుంది క్యూట్గా. ఇదే నాకు నచ్చినదండి, ఇదే ఫిక్స్ అయ్యాను నేను. దీంట్లో హైట్ మనం 3 లెవెల్స్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, మన పూజ ఫ్రేమ్స్ ఎంత ఉన్నాయో దాని తగ్గట్టు. అది నాకు బాగా నచ్చింది. సో ఇది నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఇది ఓపెన్గా ఉందన్నమాట. సో అక్కడ ఉన్నటివన్నీ చూస్తున్నాం. 3 days తర్వాత ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఫిట్ చేయడానికి ఎవరు లేరు గైస్. యాక్చువల్గా ఇలా ఆఫీస్ దాంట్లోనే దొరుకుతున్నాయి అనమాట ఇవి. అండ్ బ్రౌన్ యాక్చువల్లీ ఇది బాగుంది, కానీ కలర్ ఇది దేవుడిని పెడితే లోపల చాలా డార్క్ ఉంటుంది. దేవుళ్ళని పెట్టినప్పుడు మనకి మబ్బుగా కనిపిస్తుంది కదా,
అండ్ ఇక్కడ పైన మన దగ్గర మొన్న ఉన్న మ్యాగ్నెట్ లైట్ అతికిచ్చు, కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు టప్పని పడిపోతే. అలా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మాకైతే వైట్ నచ్చింది, ఫైనలీ ఫిక్స్ అయ్యాం. నాకైతే డెకోర్ సెక్షన్ బాగా నచ్చుతుంది. నాకు ఎప్పటికన్నా పెద్ద ప్లాంట్ తీసుకోవాలని ఉంది ఇంట్లోకి. సో చాలా బాగుంటుంది కదా ఒక కార్నర్కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అది అసలు కుదరడం లేదు. అది ఎప్పుడు కుదురుతుందో కూడా తెలీదు. సో లెట్స్ సీ. కానీ బాగున్నాయి ఇక్కడ ఆఫర్స్, ఇంకా చాలా బాగుంటే ఎప్పుడైనా సేల్లో ఉంటుంది చూడాలి. అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా, ఇవన్నీ ఫిగరిన్స్ అనమాట. మనకి డిస్ప్లే పెట్టుకోవడానికి చాలా క్యూట్ ఉంటాయి అండ్ మంచి రాయల్ లుక్ ఇస్తాయి. మనకి ఏదైనా లైక్ ఒక కార్నర్ డెకర్ చేసుకోవాలా అంటే బాగుంటాయి. అండ్ అదనమాట, చూడండి కలెక్షన్ మీరు కూడా. ఇది నా తమ్ముడు గైస్. పాన్ హోమ్లో ప్రజెంట్ అయితే అప్పుడు సేల్ నడుస్తుంది, లైక్ 30 to 80% ఆఫ్ ఉన్నాయి. అండ్ ఈ సోఫా అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా బెడ్రూమ్ ఫర్నిచర్ మొత్తం సెట్ ఉన్నాయి. తర్వాత ఈ టేబుల్, నాకు ఈ కలర్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది, బాగున్నాయి కదా. ఇంకా అదనమాట. ఇదైతే భలే ఉంది, క్యూట్గా, చాలా ఎస్థెటిక్గా ఉంది. ఇది 20,000 అంట అది క్లాక్. ఇంకా ఇక్కడ కూడా చూడండి ఫిగరింగ్స్ చాలా బాగుంటాయి. మోస్ట్లీ ఇవన్నీ ఇక్కడ లోకల్స్ తీసుకుంటారు, సో దట్ వాళ్ళకి ఇక్కడ ఓన్ హౌసెస్ ఉంటాయి, బాగా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. అలాంటి ఫిగరిన్స్ అలాంటివి కార్నర్స్లో సెట్ చేసుకోవడానికి మనం కూడా ఎప్పుడన్నా ఇండియాకి టోటలీ షిఫ్ట్ అయినప్పుడు తీసుకోవచ్చు అలాంటివి. అది నాకు డ్రీమ్ అనమాట. సో డ్రీమ్స్ డూ కమ్ ట్రూ గైస్. ఈ పార్టీకి 2 times వచ్చినాం, 2 times కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాం. మేము తీసుకొని పోవడం లేదు, వాళ్ళు ఇప్పుడు ఇవ్వరంట. డబ్బులు అయితే కట్టించుకున్నారు కానీ మనకు మళ్ళీ ఇస్తారంట 3 days తర్వాత. ప్రజెంట్ మాకు కావాల్సినది అయితే వాళ్ళ దగ్గర స్టాక్ లేదు, ఓన్లీ డిస్ప్లే పీసెస్ ఉన్నాయి. అండ్ డిస్ప్లే మనకొద్దు. ఇంకా వీళ్ళ దగ్గర డెలివరీ ఒకటే చాలా ప్రాబ్లం అండి నాకైతే, వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతిసారి. అలా ఫస్ట్ డే అయితే వెళ్ళేసి వచ్చాము, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా మేము వచ్చేసి బయటనే ఫిలాఫిల్ తిన్నాము. ఇది బాగుంటుంది అనమాట వెజ్. సో శ్రావణమాసం కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినాం. అలా ఫస్ట్ టైం వెళ్ళాం, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినది ఇది. హాయ్ గాయ్స్, ఆఫ్టర్ 1 week మేము మళ్ళీ వెళ్తున్నాం పాన్ హోమ్కి. సో మేము అక్కడ ఒకటైతే ఆర్డర్ చేసామన్నమాట. అప్పుడు లేదు అది, అప్పుడైతే అప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండింది. ఇంకా డిస్ప్లేలో ఉండేటివి అంత బాగాలేదన్నమాట. సో మేమైతే 1 week తర్వాత వెళ్ళి తీసుకుంటాము అని చెప్పి ఆ రోజు పే చేసి వచ్చాం. సో ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వచ్చుకోవాలి. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం ఫైనలీ. ఆఫ్టర్ 1 week మాకు కుదిరిందనమాట. సో మేము వెళ్తున్నాం, మాకు ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. మాల్ ఆఫ్ ఒమాన్కి అది చాలా దగ్గర ఉంటుంది. ఆల్రెడీ అది మేము సండే వెళ్ళి తెచ్చుకోవాల్సింది కానీ కుదరలేదు. మరి మండే వెళ్దామంటే శ్రీ బిజీ ఉన్నాడు. ఇంకా ట్యూస్డే వెళ్దామంటే శ్రీకి కోల్డ్ ఉండింది, అస్సలు కుదరలేదు. అందుకు ఇంకా ఇంట్లోనే ఉన్నాం. ఫైనలీ వెన్స్డే ఇప్పుడు కుదిరింది తెచ్చుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా అది 2 hours క్లోజ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే పాన్ హోమ్ ఇక్కడ 10 AM to 10 PM మాత్రమే ఉంటుంది. ఇంకా అది మ్యాటర్. సో మేమైతే వెళ్తున్నాం. ఏం తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం షాపింగ్, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో ఆ పూజ షాపింగ్ కూడా ఉంది. దానికి కూడా కావాల్సినవి కొన్ని అయితే రాసుకొని వచ్చాను లిస్ట్, అవి అయితే కొనుక్కోవాలి. మరి ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి, అది కూడా 10 o'clock క్లోజ్ అయిపోతుంది. సో చూద్దాం, ఈరోజు తీసుకుంటే ఈరోజు, లేదంటే టుమారో, ఎలాగైతే ఇంకా డిసైడ్ అవ్వాలి. కాదో చూడు ఒకసారి. సో ఆల్రెడీ మనీ పే చేసాం, అప్పుడైతే స్టాక్ లేదు. ఇంకా ఇప్పుడు స్టాక్ ఉంది. ఇక్కడ వీళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో, సో అక్కడికైతే వెళ్ళి మనం పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడికి పోవాలా? వెళ్ళంట నాకేం తెలుసు. సో మనం పర్చేస్ చేస్తే ఇది వచ్చేసి కలెక్టింగ్ ఏరియా, లైక్ ఫర్నిచర్ అలాంటివన్నీ. ఇంకా మనకు ఫిక్స్ చేసి ఇమ్మంటే
చేస్తారు. లేదంటే మనం 50 రియాల్ మినిమం, లేదంటే 50 రియాల్ అబవ్ పర్చేస్ చేసినా మీకు ఇంటికి వాళ్ళు డెలివరీ చేసి ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట. మేమైతే ఇక్కడ ఇంకా ఆల్రెడీ వాళ్ళని ఫిక్స్ చేసి ఇమ్మంటే చేసేసారు. సో అదనమాట అండి. మేమైతే ఇంకా కలెక్ట్ చేసుకున్నాము. లాస్ట్ వెన్స్డే తీసుకుంటే మరీ వెన్స్డే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. అలా అయిందనమాట మాకు. ఇంకా ఇక్కడ నుంచి మరీ షాపింగ్ కొంచెం ఉంది. మాల్ ఆఫ్ ఒమాన్కి అయితే వెళ్తున్నాము. మేము అక్కడ పాన్ హోమ్ నుంచి మాల్ ఆఫ్ ఒమాన్కి వచ్చినాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు వరలక్ష్మి రథంకి డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను గైస్. సో ఇదంతా స్టాఫ్ పార్కింగ్. ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాను అనమాట ఈ వేలో. ఇక్కడ ఉంటాయి సర్వీస్ లిఫ్ట్, ఎలక్ట్రికల్ రూమ్. అదేంది, ఇది స్టాఫ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనకి మాల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తాం. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఈ వేలో నేను మాల్ ఆఫ్ ఒమాన్లో. అండ్ అదనమాట. లాస్ట్ టైం నేను ఒక స్కర్ట్ తీసుకున్నాను. దాంట్లోకి అయితే టాప్ వెతుకుతున్నాను. ఇంకా అలానే కలెక్షన్ కూడా చూద్దామని అన్నీ చూస్తున్నాను. ఎందుకంటే 1.5 month తర్వాత వచ్చాను నేను మాల్ ఆఫ్ ఒమాన్కి. అదనమాట. ఇంకా ఫైనలీ అన్నీ తిరిగేసిన తర్వాత నాకు లెఫ్టీస్లో అయితే కొన్ని నచ్చాయి టాప్స్, తీసుకున్నాను అనమాట. ఇంకా నేను అదంతా వీడియో తీయలేదు. ఫేస్ వాష్ అలా కొన్ని కావాల్సినవి తీసుకున్నాను. సో షాపింగ్ చేశాను. ఇంకా శ్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా షాపింగ్ చేసేసి నేను కాసేపు అయితే ఫుడ్ కోర్ట్లో కూర్చున్నాను. ఆ లోపు ఇంకా వెయిట్ చేస్తుంటే శ్రీ అయితే వచ్చేసాడు. ఫైనలీ మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. సో నేనైతే చిన్న షాపింగ్ చేస్తున్నాను. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే నాకు దొరికాయి. నేను ఏం కొన్నానో చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే నా ఫేవరెట్. ఏం కొన్నానో మీకు చూపించా. సో ఇవే అండి నేను పర్చేస్ చేసినవి. షాపింగ్ అయితే చేసాం. నేను కొన్న వచ్చేసి ఇవి బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. సో ఇవి తీసుకున్నాను. దాని తర్వాత మా ఫేస్ వాష్ అయితే ఇక్కడ దొరకడం లేదు. సో ఇది తీసుకున్నాను. ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందో చూడాలి. అండ్ ఇవి 2 టాప్స్ తీసుకున్నాను. లెఫ్ట్ ఐస్లో 2 టాప్స్ తీసుకున్నాను. ఇదొకటి, అండ్ 1 more is this one. బాగున్నాయి టాప్స్. మీలో ఎంతమందికి పాలైస్ గుర్తుంది? చాలా మందికి చిన్నప్పుడు మెమరీస్ అయితే ఉంటుంది కదా. ఫ్రూట్స్ పర్చేస్ చేసేకి వెళ్ళాం. నాకు ఇక్కడ కనిపించింది అనమాట మిల్కీ బార్ అని. ఇది ఐస్ క్రీమ్. నాకెందుకో దాన్ని చూస్తే చిన్నప్పుడు పాలైస్ గుర్తొచ్చింది. సో అలానే ఉంటుందేమో ట్రై చేద్దామని తీసుకున్నాము. ఎగ్జాక్ట్ అలానే ఉంది గైస్. చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను. అండ్ అన్ని చిన్నప్పుడు మెమరీస్ అయితే రీకాల్ అయ్యాయి. మీకు గుర్తుందా ఈ పాల ఐస్ క్రీమ్? ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.